లాస్ట్ వీడియోలో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా ట్రేడ్ చేయాలో చూస్తాం. అంటే సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు బై చేయడం, రెసిస్టెన్స్ దగ్గర వచ్చినప్పుడు సెల్ చేయడం గురించి డిస్కస్ చేసినాం. కాకపోతే ఆ స్ట్రాటజీ యూజ్ చేస్తే మనకు ప్రాఫిట్ అనేది చాలా తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దానికంటే బెస్ట్ స్ట్రాటజీ అంటే మన ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేయడానికి, మనకు మంచి మంచి ట్రేడ్స్ దొరకడానికి మనం యూజ్ చేసే కాన్సెప్టే బ్రేక్అవుట్స్ అండ్ బ్రేక్ డౌన్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో బ్రేక్అవుట్స్ అండ్ బ్రేక్ డౌన్స్ గురించి ప్రాపర్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం బ్రేక్అవుట్ గురించి డిస్కస్ చేద్దాం. బ్రేక్అవుట్ అంటే రెసిస్టెన్స్లో యూజ్ చేస్తాం. అంటే నార్మల్గా మనం ఏమనుకుంటాం, మార్కెట్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గరకు వస్తుందో అప్పుడు మార్కెట్ అనేది కిందికి వెళ్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినట్టు మార్కెట్ అనేది 2 టైమ్స్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది. అంటే 2 టైమ్స్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది కాబట్టి థర్డ్ టైం కూడా రెసిస్టెన్స్ దగ్గరకు వస్తే మనం ఇక్కడ సెల్ చేసి ట్రేడ్ తీసుకుంటే, అంటే మార్కెట్ కిందికి వస్తుందని ట్రేడ్ తీసుకుంటే అప్పుడు మార్కెట్ కిందికి వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏమైంది, ఇక్కడ 2 టైమ్స్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఈ రెసిస్టెన్స్ని క్రాస్ చేసి మీన్కి వెళ్ళిపోయింది. అంటే మనం ఇక్కడ కిందికి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, అంటే ఇక్కడ నుంచి కిందికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాం. కాకపోతే ఈ మార్కెట్ ఏమైంది, ఇక్కడ నుంచి మీన్కి వెళ్ళిపోయింది. దీన్నే బ్రేక్అవుట్ అంటారు. ఇప్పుడు మనం బ్రేక్ డౌన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ బ్రేక్ డౌన్ అనేది సపోర్ట్ దగ్గర యూజ్ చేస్తాం. సో నార్మల్గా మనం ఏమనుకుంటాం, ఎప్పుడైతే మార్కెట్ సపోర్ట్ దగ్గరకు వస్తుందో అక్కడ నుంచి మీన్కి వస్తుంది అనుకుంటాం. మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు ఎప్పుడైతే 2 టైమ్స్ సపోర్ట్కి టచ్ అవుతుందో నెక్స్ట్ టైం సపోర్ట్కి టచ్ అయినప్పుడు మనం మీన్కి వెళ్ళే ట్రేడ్ తీసుకోవచ్చని డిస్కస్ చేసినాం. అంటే 2 టైమ్స్ సపోర్ట్ని టచ్ అయిన తర్వాత థర్డ్ టైం కూడా సపోర్ట్ దగ్గరకు వస్తే మనము మీన్కి ట్రేడ్ తీసుకోవచ్చు అని అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఏమైంది, ఈ సపోర్ట్ దగ్గరకు వచ్చింది, 2 టైమ్స్ సపోర్ట్ దగ్గర టచ్ అయింది, థర్డ్ టైం ఇక్కడికి వచ్చి మీన్కి వెళ్ళకుండా మార్కెట్ అనేది దీన్ని బ్రేక్ చేసి కిందికి వచ్చేసింది. సో ఇక్కడ నుంచి రివర్స్ కాకుండా ఈ పాయింట్ని బ్రేక్ చేసేసి మార్కెట్ అనేది కిందికి వచ్చింది. దీన్నే మనం బ్రేక్ డౌన్ అని అంటాం. మనకు డౌట్ రావచ్చు, అసలు ఈ బ్రేక్అవుట్స్ అండ్ బ్రేక్ డౌన్స్ ఎందుకు అవుతాయని. నార్మల్గా ఎప్పుడన్నా సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మీన్కి వెళ్ళాలి, రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు కిందికి రావాలని డిస్కస్ చేసాం. కాకపోతే ఇలా ఎందుకు అవుతుందంటే దీన్ని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ఎప్పుడైతే మీరు ఒక లాక్ ఉన్న డోర్ని ఓపెన్ చేయాలని చూస్తారో, అంటే లాక్ వేస్తున్న డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీరు దాన్ని ఎన్నిసార్లు కొడితే, అంటే మీరు దాన్ని ఓపెన్ చేయడానికి ఎన్నిసార్లు ట్రై చేస్తే ఆ డోర్ అనేది అంత వీక్ అవుతుంది. అండ్ ఆ వీక్ అయిన తర్వాత డోర్ అనేది పగిలిపోయి ఓపెన్ అవుతుంది. సో సేమ్ అదే విధంగా ఎప్పుడైతే మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని లేదా ఒక ప్రైజ్ని ఎంత ఎక్కువ సార్లు టెస్ట్ చేస్తే అంత ఎక్కువ సార్లు ఆ ప్రైజ్ అనేది వీక్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఎక్కువ సార్లు, అంటే ఒకటే ప్లేస్ నుంచి ఎక్కువ సార్లు మార్కెట్ సపోర్ట్ తీసుకొని మీన్కి వెళ్ళినా, లేదా ఒకటే ప్లేస్ నుంచి మార్కెట్ రెసిస్టెన్స్, అంటే రెసిస్టెన్స్ని తీసుకొని కిందికి వచ్చినా అప్పుడు అవి వీక్ అవుతున్నట్టు అర్థం. అంటే రెసిస్టెన్స్ అనేది వీక్ అవుతుంది, సపోర్ట్ అనేది వీక్ అవుతుందని అర్థం. అలా వీక్ అయినప్పుడు, అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ వీక్ అయినప్పుడు మనకు ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్అవుట్స్ అండ్ సపోర్ట్ దగ్గర బ్రేక్ డౌన్స్ చూసే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ రీజన్ అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి బ్రేక్అవుట్స్కి బ్రేక్ డౌన్స్కి బయ్యర్స్ అండ్ సెల్లర్స్. ఈ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తారంటే మార్కెట్లో ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గరకు వస్తుందో అప్పుడు నార్మల్గా మనం మార్కెట్ కిందికి వస్తుందని చెప్పి సెల్ చేస్తుంటాం. కాకపోతే ఈ ప్లేస్ దగ్గర ఎవరైతే మార్కెట్ మీనుకోవాలనుకుంటారో వాళ్ళు బై చేస్తారు. సో ఎప్పుడైతే సెల్ చేసే వాళ్ళకంటే, అంటే రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేసే వాళ్ళకంటే బై చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారో అప్పుడు ఈ పాయింట్ని క్రాస్ చేసేసి మార్కెట్ అనేది మీన్కి వెళ్ళిపోతుంది. ఇదే బ్రేక్అవుట్కి రీజన్. అదే మనం బ్రేక్ డౌన్కి రీజన్ చూసినట్టయితే ఎప్పుడైతే సపోర్ట్ దగ్గరకు వస్తుందో అప్పుడు మనం బై చేయడానికి చూస్తాం. చాలా మంది బై చేయడానికి చూస్తారు, ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మీనిపోతుందని అందరూ అనుకుంటారు. కాకపోతే ఇక్కడ బయ్యర్స్ కంటే, అంటే బై చేసే వాళ్ళకంటే సెల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటే అప్పుడు మార్కెట్ అనేది ఈ సపోర్ట్ని క్రాస్ చేసి కిందికి వస్తుంది. అదే బ్రేక్ డౌన్కి రీజన్. సో మార్కెట్లో ఎప్పుడైతే బయ్యర్స్ ఎక్కువ ఉంటారో, అంటే కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారో అప్పుడు మార్కెట్ అనేది రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి మీన్కి వెళ్తుంది. అలా కాకుండా సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్లో ఎప్పుడైతే సెల్లర్స్ ఎక్కువ ఉంటారో అప్పుడు మార్కెట్ అనేది సపోర్ట్ని బ్రేక్ చేసి కిందికి వెళ్ళిపోతుంది. ఈ 2 రీజన్స్ బయ్యర్స్ అండ్ సెల్లర్సే దీనికి ఇంకొక మెయిన్ రీజన్.
ఇప్పుడు మనం ఈ బ్రేక్అవుట్స్ అండ్ బ్రేక్ డౌన్స్ని ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం. ఈ బ్రేక్అవుట్స్ అండ్ బ్రేక్ డౌన్స్ని ట్రేడ్ చేసేటప్పుడు మనం ఎప్పుడూ అయినా టూ థింగ్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ద బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్. సెకండ్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ద కన్ఫర్మేషన్. దాన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ అనేది రెసిస్టెన్స్ సపోర్ట్ ఫామ్ చేసుకుంటూ వచ్చింది. అంటే ఇదే రేంజ్లో మార్కెట్ అనేది కిందికి మించి మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్ చేయొద్దు అండ్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు బై చేయొద్దు. ఇలా చేయకుండా అంటే ఇక్కడ సెల్లింగ్ ఇక్కడ బయింగ్ చేయకుండా ఎప్పుడైతే బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ అవుతుందో చూడాలి. అంటే రెసిస్టెన్స్ని ఎప్పుడు క్రాస్ చేస్తుంది లేదా సపోర్ట్ని ఎప్పుడు క్రాస్ చేస్తుందో అని చూడాలి. ఇక్కడ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది అంటే ఈ మార్కెట్ అనేది ఈ లైన్ని క్రాస్ చేసి ఈ రెసిస్టెన్స్ లైన్ని క్రాస్ చేసి మీన్కి వెళ్ళిపోయింది. ఇక్కడ మనకు ఫస్ట్ అయిపోయింది అంటే బ్రేక్అవుట్ వచ్చేసింది. మనం వెయిట్ చేయాల్సింది ఏంటి? బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్. ఇక్కడ మనకు బ్రేక్అవుట్ అయింది. సెకండ్ మనం వెయిట్ చేయాల్సింది ఈ క్యాండిల్ అనేది రెసిస్టెన్స్ బయట క్లోజ్ అవ్వడం. ఇక్కడ చూసినట్టయితే ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక క్యాండిల్ రెసిస్టెన్స్ని క్రాస్ చేసిన తర్వాత రెసిస్టెన్స్ బయట క్లోజ్ అవుతుందో అది మన కన్ఫర్మేషన్ అన్నట్టు. అంటే ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది, ఈ బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ అనేది మీన్కి వెళ్తుందని కన్ఫర్మేషన్. సో ఫస్ట్ బ్రేక్అవుట్ అయింది అండ్ ఆ తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఏం కన్ఫర్మేషన్? ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఇక్కడ మీన క్లోజ్ అయింది. సో గ్రీన్ కలర్ క్యాండిల్ దీని మీద క్లోజ్ అవడం అంటే ఏంది? బయ్యర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారనే ఒక ఇండికేషన్. సో ఇప్పుడు మార్కెట్ అనేది మీన్కి వస్తుందని అర్థం. ఇక్కడ మనం బై సైడ్ ట్రేడ్ తీసుకుంటే అంటే మార్కెట్ మీన్కి వస్తుందని ట్రేడ్ తీసుకుంటే మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇలానే బ్రేక్అవుట్ని మనం ట్రేడ్ చేయాలి. ఒకవేళ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది రెసిస్టెన్స్ బయట క్లోజ్ అవ్వలేదు అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంకి ఈ రెసిస్టెన్స్ లోపలనే క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు దీన్ని మనం ఫేక్ బ్రేక్అవుట్ అంటాం. అంటే మార్కెట్ మీన్కి వెళ్తున్నట్టు క్రియేట్ చేసి మార్కెట్ అనేది కిందికి పడేస్తారు. ఇక్కడ చూసినట్టయితే క్యాండిల్ ఇక్కడ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అది కొద్దిసేపటికి మీన్కి వెళ్ళింది అంటే రెసిస్టెన్స్ని బ్రేక్ చేసినట్టు చేసింది. కాకపోతే క్లోజ్ అయ్యేసరికల్లా ఈ రెసిస్టెన్స్ లైన్ లోపలనే ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అయిపోయింది. సో దీన్నే మనం ఫేక్ బ్రేక్అవుట్ అంటారు. సో ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మార్కెట్ అనేది కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మళ్ళీ రెసిస్టెన్స్ నుంచి సపోర్ట్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్అవుట్ అంటే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది కంప్లీట్గా రెసిస్టెన్స్ లైన్ని క్రాస్ చేసి క్లోజ్ అవుతేనే అప్పుడే మనం బ్రేక్అవుట్ ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ మనం ఫస్ట్ బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ గురించి వెయిట్ చేయాలి. ఇక్కడ ఏమైంది? ఇక్కడ నుంచి కిందికి వచ్చింది, ఇక్కడ మనకు బ్రేక్ డౌన్ ఇచ్చింది అంటే ఈ క్యాండిల్ అనేది సపోర్ట్ నుంచి బయటికి వచ్చేసింది. నెక్స్ట్ మనం కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేయాలి. కన్ఫర్మేషన్ అంటే ఏంది? ఈ రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఈ సపోర్ట్ బయటనే క్లోజ్ అవ్వాలి. ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ ఓపెన్ అయ్యేట క్యాండిల్ ఇక్కడ ఉంది, మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పటికి క్యాండిల్ ఇక్కడ అనేది క్లోజ్ అయింది. సో ఇది పర్ఫెక్ట్ బ్రేక్ డౌన్ అని అర్థం. ఎప్పుడైతే ఇలా అవుతుందో నెక్స్ట్ ఆ తర్వాత మార్కెట్ అనేది కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ బ్రేక్ డౌన్ అయిన తర్వాత మనం కిందికి ట్రేడ్ తీసుకుంటే అప్పుడు మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా కాకుండా అంటే ఇట్లాంటి క్యాండిల్ కాకుండా మనకు ఈ డోజీ క్యాండిల్స్ కానీ ఫామ్ అయితే అప్పుడు మనం ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ రెసిస్టెన్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది అని కన్సిడర్ చేయవచ్చు. సో కన్ఫర్మేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరికైతే ఈ డోజీ క్యాండిల్స్ గురించి ఈ క్యాండిల్స్ ఓపెనింగ్ క్లోజింగ్ గురించి అర్థం కాదో మీరు మన ఫస్ట్ వీడియో చెక్ చేయండి, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో వస్తే మీకు క్యాండిల్స్ గురించి మొత్తం క్లారిటీ వస్తుంది.